హలో ఎవరోన్, ఈ వీడియోలో నేను మీకు ఏఐ అనపడేది ఎలా వర్క్ అయింది, ఏఐ అనపడేది నిజంగా ఆర్టిస్ట్ ఒక ఆర్ట్ని స్టీల్ చేస్తుందా లేదా, ఏఐ వల్ల నీకు ఉద్యోగాలు పోతాయా లేదా, అలాగే ఏఐ వల్ల అసలు మనిషికి ఏమైనా డేంజర్ ఉందా లేదా అనపడే విషయాల గురించి అయితే డిస్కస్ చేయబోతున్నా. ఒకవేళ మీరు కనుక ఇట్లా ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్లో కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మీకు టైం స్టాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఆ పర్టికులర్ టైం స్టాంప్ మీద నొక్కి మీరు అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంప్యూటర్స్కి మనిషి బ్రెయిన్ ఎలా ఆలోచించుకుంటాడో అలా ఆలోచించుకునే క్యాపబిలిటీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అయితే అంటాము. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చే ముందు కంప్యూటర్స్ ఎలా వర్క్ అయ్యేవారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఉందనుకో, ఆ కంప్యూటర్కి నువ్వు ఒక కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కోడ్ అనేది ఎలా ఉండాలంటే స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, లేదా గ్రామర్ మిస్టేక్ కానీ, లేదా సింటెక్స్ ఎర్రర్ కానీ, ఇవి మూడు లేకుండా కనుక నువ్వు ఒక కోడ్ని ఇస్తే అది ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి నీకు ఒక అవుట్పుట్ అయితే ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎలా మారింది, ఇప్పుడు నీకు వచ్చిన కామన్ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగులో నువ్వు దానికి ఒక ఇన్పుట్ అయితే ఇస్తావు. అది ఆ ఇన్పుట్ తీసుకుని నీకు ఒక అవుట్పుట్ అయితే ఇచ్చింది. ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చే ప్రాసెస్లో అది రెండు ఫంక్షన్స్ అయితే మెయిన్గా చేయాల్సి ఉంటుంది. ఒకటి ఒక ప్రెడిక్షన్ అనేది మేక్ చేయాల్సి ఉంటుంది, రెండు ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి నేను నాకు కావాల్సినది ఏదో ఒక ఇన్పుట్ అయితే ఇచ్చా. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అది నేను తీసుకున్న ఇన్పుట్ని తీసుకొని అనలైజ్ చేసిన తర్వాత అది ఒక ప్రెడిక్షన్ అయితే మేక్ చేసింది. ఆ ప్రెడిక్షన్ మేక్ చేసిన తర్వాత ఈ ప్రెడిక్షనే కరెక్ట్ అని చెప్పి నిర్ణయించుకొని అది ఒక డెసిషన్ అయితే తీసుకొని నాకు అది ఒక అవుట్పుట్ అయితే ఇచ్చింది. అవుట్పుట్ అయితే నేను చూస్తాను. ఇలా బేసిక్గా ఒక కంప్యూటర్ అయితే వర్క్ అయింది. ఈ వర్క్ అయ్యే ప్రాసెస్ని మనం న్యూరల్ నెట్వర్కింగ్ అంటాం. ఈ న్యూరల్ నెట్వర్కింగ్ ఎలా వర్క్ అయ్యిద్దిరా అంటే, నేను చాలా సింప్లిఫైడ్ వెడిలా వస్తుంది చెప్తాను. ఎందుకంటే న్యూరల్ నెట్వర్కింగ్ అంటే చాలా కాంప్లెక్స్తో టాపిక్. సో నేను దాని గురించి అంత కాంప్లెక్సిటీకి అయితే ఇప్పుడు వెళ్ళాలనుకోవట్లేదు. సింపుల్గా చెప్పాలరా అంటే, ఒక పిల్లడు పుట్టాడని అనుకున్నాం. ఆ పిల్లడికి ఫస్ట్ పుట్టంగానే ఏ భాష మాట్లాడటం రాదు కదా. వాడి పేరెంట్స్తో పెరిగి వాళ్ళు మాట్లాడటం చూసి ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకొని చివరికి మాట్లాడటం నేర్చుకుంటాడు. ప్లస్ ఎన్విరాన్మెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో అర్థం చేసుకుంటాడు. ఇలాగే కంప్యూటర్ కూడా ఆ న్యూరల్ నెట్వర్కింగ్ అయితే వాడి మనం ఒక డేటాని అయితే ఇస్తాం. ఆ డేటాని అది అనలైజ్ చేసి చివరికి మనుషులకి ఏ అవుట్పుట్ అయితే ఇవ్వాలో ఆ అవుట్పుట్ అయితే ఇస్తుంటుంది. మనకి పిల్లడు ఎలా అవన్నీ నేర్చుకుంటాడు అనేది ఒక క్లారిటీ అయితే లేదు. ఓకే, హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ అయితే అనేది మనకు క్లారిటీ అయితే లేదు. అలాగే ఒక కంప్యూటర్ కూడా ఈ న్యూరల్ నెట్వర్కింగ్లో ఎగ్జాక్ట్గా ఏం చేస్తే మనిషి కోరుకునే ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఇవ్వగలదో మనకైతే తెలియదు. దీన్ని మనం బ్లాక్ బాక్స్ అంటాం. ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏమిలా, మనం ఒక ఇన్పుట్ అయితే ఇస్తున్నాం, అది అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఈ మధ్యలో ఏం జరుగుతుందో మనకి తెలియని ప్రాసెస్ని మనమైతే బ్లాక్ బాక్స్ అని అయితే పిలుచుకుంటాం. ఈ బ్లాక్ బాక్స్ అనేది కొంచెం డేంజరస్ విషయం అనే చెప్పుకోవచ్చు. బట్ ఇంకా ఏ అనేది మనిషి అంత అభివృద్ధి ఎప్పటికీ చెందేలా లేదు కాబట్టి, మనిషికున్న కొన్ని కోర్ ట్రేడ్స్ దానికి లేవు కాబట్టి మనం దాని అంత డేంజర్ అయితే అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇది వన్ ఆఫ్ ద చిన్న ప్రాబ్లం ఉందని అయితే చెప్పుకోవచ్చు ఏఐలో. అసలు ఏ అనేది ఒక ఆర్ట్ని స్టీల్ చేస్తుందా లేదా, మనం ఏ అని స్టీల్ చేస్తుందా లేదా అనే పడే విషయాన్ని మాట్లాడుకునే దానికన్నా ముందు, ఈ మోరల్ స్టాండ్ పాయింట్ మీద మనకు ఒక డౌట్ అయితే వచ్చేదానికన్నా ముందు మనం ఒక విషయాన్ని అయితే మాట్లాడుకోవాలి. సో అదేంటంటే, మనం సినిమాలు బాగా చూస్తాం. సో సినిమా ఎగ్జాంపుల్తో మీకు చెప్తా. రాజమౌళి, త్రివిక్రమ్ వీళ్ళిద్దరూ కూడా తెలుగులో వన్ ఆఫ్ ద గుడ్ ఫిల్మ్ మేకర్స్ అని మనం అయితే అనుకోవచ్చు. వీళ్ళిద్దరు ఫిల్మ్స్ కూడా చాలా బాగుంటాయి. వీళ్ళిద్దరు ఫిల్మ్స్కి మనం థియేటర్కి అయితే వెళ్ళి చూస్తాము, విజువల్స్ వేస్తాం. వీళ్ళిద్దరు ఫిల్మ్స్లోనూ కాపీడ్ సీన్స్ అయితే ఉంటాయి. వీళ్ళిద్దరు సినిమాల్లోనూ కాపీడ్ సీన్స్ ఉన్నప్పటికీ మనం ఎక్కువగా త్రివిక్రమ్ అయితే వేసుకుంటాం రాజమౌళి కన్నా సోషల్ మీడియాలో. దానికన్నా మెయిన్ కారణాలు వచ్చేసరికి, రాజమౌళి తన పబ్లిక్ అడ్మిట్ చేస్తాడు, ఒరే నేను పలానా దగ్గర నుంచి కాపీ కొట్టాను రా బాబు అని చెప్పి. మీరు వాడతారు డైరెక్ట్ షార్ట్సే కాపీ కొడతాను. డైరెక్ట్ షార్ట్సే కాపీ కొడతాను. త్రివిక్రమ్ ఇన్నాళ్ళు ఎప్పుడూ అయితే పబ్లిక్ అడ్మిట్ చేయాలి. రెండో కారణం వచ్చేసరికి, రాజమౌళి ఎగ్జిక్యూషన్ అంటే త్రివిక్రమ్ ఎగ్జిక్యూషన్ మీద బాగుంటుంది. అందుకని మనం రాజమౌళి కొంచెం తక్కువ వేసుకుంటాం త్రివిక్రమ్ మీద. బట్ ఇద్దరు ఫిల్మ్స్ని మనం థియేటర్కి వెళ్ళి చూస్తాం, ఇద్దరు ఫిల్మ్స్ని సక్సెస్ అయితే చేస్తాం బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఇలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టినప్పటికీ, అది కనుక నేను కాపీ కొడుతున్నానని అడ్మిట్ చేసినా, లేదంటే కనుక అది ఆర్టిస్ట్కి క్రెడిట్స్ ఇచ్చినా, అలాగే అది ఆర్టిస్ట్ చాలా గొప్పగా కాపీ కొట్టినా, ఎట్ ఎండ్ ఆఫ్ ద డే మనకు అది ఫరక్ పడదు. అది కాపీ కొట్టిందా లేదా, వేరే ఆర్టిస్ట్కి ఎఫెక్ట్ అయిందా లేదా అని పడేది ఎట్ వైడర్ రేంజ్లో. దీనికల్లా మెయిన్ కారణం వచ్చేసరికి, అది నీకు ఇచ్చిన ఇన్పుట్ని నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ వేరే నీ క్లయింట్ని చూపిస్తావు. నీ క్లయింట్కి నచ్చితే ఆ నీకు డబ్బులు ఇస్తాడు, లేదంటే సోషల్ మీడియాలో నువ్వు పోస్ట్ చేస్తావు, కొన్ని లక్షల లైక్లు వస్తాయి. అది కాపీ కొట్టిందా లేదనపడి నీకు ఇర్రెలెవెంట్. ఎట్ ఎండ్ ఆఫ్ ద డే నీకు అది తిండి పెట్టిందా లేదా అనపడితే నీకు కావాలి. అది ఎథికల్గా ఎంత కరెక్ట్ రాంగ్ అనపడే విషయాల గురించి మనం తర్వాత ఇప్పుడు మాట్లాడుకున్నాం. అసలు అది ఎథికల్గా ఎంత దాకా కరెక్ట్ అంటే, ఐ విల్ సే ఇట్స్ 100% రాంగ్. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ఒక ఏఐ అనపడేది ఒక ఇమేజ్ని జనరేట్ చేస్తే, ఇది నాకు దాని నుంచి కాపీ కొట్టావు అని చెప్పి కోర్టులో కేసు వేయడానికి లేదు. ఎందుకు? హ్యూమన్స్ కూడా ఎక్కడో చోటు నుంచి ఇన్స్పిరేషన్ అయితే తీసుకుంటారు కదా, అలాగే ఏఐ కూడా ఇన్స్పిరేషన్ అయితే తీసుకుంది అని చెప్తారు. అంతేకాని దాని కాపీ అని అయితే అడ్మిట్ చేయరు. సో అది కాపీ అని అడ్మిట్ చేయనంత కాలము
జనాలు దాని కాపీ అని ఒప్పుకోనంతకాలము కంపెనీస్ అది కాపీ అయితే అవ్వదు. బట్ మనం డాలీలో ఇప్పుడైతే అవుట్పుట్స్ అయితే చూస్తున్నాం కదా కొన్నిసార్లు అది ఆర్టిస్ట్ తన ఆ ఆర్ట్ మీద ఇచ్చిన సిగ్నేచర్ ఉంటుంది, ఆ సిగ్నేచర్తో సహా కాపీ అయితే కొట్టేస్తుంది. బట్ త్వరలో అయితే అలా కొట్టదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని ప్రీ ట్రైన్డ్ డేటా మీద నేర్చుకుంటున్న కొద్దీ అది కాపీ కొట్టడం అయితే ఆపేసింది. బట్ ఇప్పటికైతే కొడుతుంది, ఒక పాయింట్లో అయితే కొట్టదు. బట్ అది కాపీ కొట్టినా కొట్టకపోయినా నీకు ఇబ్బంది లేకుండా గూగుల్ ఏం చేస్తున్నారంటే మెటా డేటా తెస్తుంది. మెటా డేటా అంటే నీకు ఒక అవుట్పుట్ అయితే వచ్చింది అనుకో, అవుట్పుట్ అనబడేది ఏ ఇన్పుట్స్ నుంచి నేర్చుకొని ఇచ్చింది అని చెప్పి ఒక డేటాను అయితే నీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇఫ్ నువ్వు కనుక ఆ రెండింటికి మధ్య ఎక్కువ సిమిలారిటీ చూసినా, నీ సైన్ చూసినా సరే ఆర్ట్ మీద, నువ్వు పలానా గూగుల్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇది నా పలానా ఆర్ట్, దీన్ని ఇలా వాడుతున్నారు అని చెప్పి నువ్వు అయితే కంప్లైంట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇంకా నువ్వు దాన్ని సూ చేయలేవు, లేదంటే కనుక అది ఆర్ట్ని కాపీ కొడుతుందని చెప్పి నువ్వు ప్రూవ్ అయితే చేయలేవు. ఎందుకంటే అది ఒకసారి ప్రీ ట్రైన్ డేటా అనేది కంప్లీట్ అయినప్పుడు ఇంకా దాన్ని నువ్వైతే ఆపలేవు. ఏ వల్ల ఉద్యోగాలు పోతాయా? ఏ వల్ల తప్పకుండా ఉద్యోగాలు పోతాయి, అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోలేదా, కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోలేదా, అలాగే ఏఐ కూడా అంతే. ఏఐ వచ్చినప్పుడు కూడా తప్పకుండా ఉద్యోగాలు అయితే పోతాయి అని చెప్పి కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతాయి. ఒకప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు 1,00,000 మంది చేసే పని 10,000 మంది చేయడం మొదలుపెట్టారు. కంప్యూటర్స్ వచ్చినప్పుడు 10,000 చేసే అని 1,000 మంది చేయడం మొదలుపెట్టారు. అలాగే ఇప్పుడు 1,000 మంది చేయాల్సిన పనిని 500 మందో 400 మందో ఏఐతో చేయడం అయితే మొదలు పెడతారు. బట్ ఇవి కొత్త ఉద్యోగాల్లా ఉంటాయి, ఇంతకు ముందులా ఉండవు. ఇంతకుముందు మనం చూసిన కంప్యూటర్ ఎరాలో వచ్చిన ఉద్యోగాలకి ఈ ఆర్టిఫిషియల్ ఎరాలో వచ్చే ఉద్యోగాలకి మధ్య కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది అని చెప్పి డ్రాస్టిక్గా మారిపోదు. సో ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ అయ్యే టూల్స్ని నేర్చుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళ లైఫ్లో ఇంకలికేట్ చేసుకునే వాళ్ళకి బెనిఫిట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే టెక్నాలజీతో అభివృద్ధి చెందరో, ఎవరైతే టెక్నాలజీతో ముందుకు వెళ్ళరో వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఏ వల్ల మనుషులకి డేంజర్ ఉందా? నన్ను అడిగితే ఉందని అంట. ఏదో డేంజర్ ఉందని అని కదా అని చెప్పి టర్మినేటర్ సినిమాలో చూపించినట్లుగా రోబోలు వచ్చి మనుషుల్ని ఆధీనంలోకి తీసుకోవాలంటాయి అంటే అలాంటి డేంజర్ అయితే కాదని అంట. బట్ ఈ డేంజర్ వచ్చేసరికి ఎలా ఉంటుందిరా అంటే మనిషి చేతకనోడు అయిపోతాడు, మనిషి తను ఆలోచించే శక్తిని కోల్పోతాడు. ఇది ఎలా రా అంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీకి వెళ్ళాలనుకుంటున్నావు. సో ఇటలీకి వెళ్ళడం కోసం అని చెప్పి ఏం చేస్తావు, అక్కడ ఒక 4 రోజులు స్టే చేయడానికి రెస్టారెంట్ ఎత్తుక్కుంటావు. సో నువ్వు గూగుల్లోకి వెళ్ళి ఇలా పలానా 4 రోజులు నేను అక్కడ ఒక హోటల్లో స్టే చేయాలనుకుంటున్నాను, పలానా ప్రైస్ అని కొడతావు. ఒక 4 అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. 4 అడ్వర్టైజ్మెంట్ల కింద గూగుల్లో ఎక్కువ విజిట్ అయ్యారు అని చెప్పి వాడికి నచ్చింది ఇస్తాడు. బట్ ఈ పేజ్ 5కో 6కో వెళ్తావు, నీకు కావాల్సిన బడ్జెట్, నీకు కావాల్సిన ఏరియాలో మంచి రెస్టారెంట్ దొరికింది, బుక్ చేసుకుని పోతావు. ఇక్కడ ఏంటి, నీకంటూ నువ్వు ఎత్తుక్కోగలుగుతున్నావు, నీకంటూ నువ్వు అనాలిసిస్ చేయగలుగుతున్నావు, నీకంటూ నువ్వు ఒక డెసిషన్ మేక్ చేయగలుగుతున్నావు. ఓకేనా? అది ఏఐ వచ్చింది అనుకోండి, ఏఐ దగ్గరికి వెళ్ళి కొడతావు ఇలా పలానా రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటున్నాను అని కొడితే అది నీకు ఒక 3-4 రెస్టారెంట్ చూపించింది. ఆ 3-4 ఒకటి ఎత్తుక్కొని వెళ్తావు. అంతేకాని నువ్వు అది ఒక డేటా సెట్ నుంచి నీకు చూపిస్తుంది. ఆ డేటా సెట్లోకి వెళ్ళి నిజంగా ఇది తక్కువ రేట్లో ఉంది కదా, ఇదేంటి ఇది చూపిస్తుంది అని ప్రశ్నించలేవు. అది ఏది చూపిస్తే అదే నిజం. అంటే ఒక ప్రోపగాండా అనపడేది ఎక్కువ అయిపోతుంది. సో ఏ అనపడేది ఏది చూపిస్తే మనిషి దాన్ని నమ్మటం అయితే మొదలు పెడతాడు. మనిషి తనకు తాను ఆలోచించుకోవడం మానేసేసి ఏది చెప్తే అదే నిజం అని చెప్పి నమ్మటం మొదలు పెడతాడు. ఇది చాలా అంటే చాలా పెద్ద డేంజర్ అనేది అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనిషి ఏతో సింపథైజ్ అవ్వడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏఐ మోడల్తో ఒక రోబో అయితే క్రియేట్ చేశారు. ఆ రోబో వచ్చేసరికి కుక్కలా ఉంటుంది. ఆ కుక్కలా ఉన్న రోబోకి ఒక కార్ట్ అయితే కట్టాడు. ఆ కార్ట్ కట్టి ఒక మనిషి దాని మీద ఎక్కి వెళ్తున్నాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ని చూసి కింద కామెంట్స్లో జనాలు ఏం చెప్తున్నారు తెలుసా, అయ్యో పాపం క్యూట్ కుక్క, దాన్ని అలా వాడుకుంటున్నావు, ఓ సో క్యూట్ అని చెప్పి దాంతో సింపథైజ్ అవుతున్నారు, దాంతో ఎమోషనల్గా కనెక్ట్ అయితే అవుతున్నారు. ఇది చాలా పెద్ద డేంజర్ అనేది చెప్పుకోవచ్చు. మనుషులు ఏతో ఎమోషనల్గా కనెక్ట్ అయితే కనుక ఏది చెప్తే అదే నిజం అని చెప్పి నమ్మటం మొదలు పెడతారు. ఏని ఒక మనిషిలాగా ట్రీట్ చేయడం మొదలు పెడతాడు. మనిషి కన్నా దానికి ఎక్కువ విలువ ఇచ్చి మనుషులు చెప్పే మాటలు కూడా నమ్మటం అయితే మానేస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కొన్నాను మీరు ఏదో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వదు. రెండోది, మీరు ఏ అయినప్పుడు ఇది ఎప్పుడు కరెక్టే చెప్పేదని అయితే నమ్మదు. ఏ కూడా తప్పులు చేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఏ కూడా మనుషుల్లాగే ట్రైన్ అయితే అవుతుంది. సో ఏమీ మనుషుల్లాగా ఎక్సెప్షన్ అయితే కాదు, రోబోలు కూడా మనుషులాగే తప్పులు అయితే చేస్తుంటే దీని అయితే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు కనుక దీని మీద ఎప్పుడైనా ఏదైనా అనుమానం కనుక వస్తే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియోస్కి అయితే వెళ్ళి చూడండి. దాని ద్వారా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా తప్పులు అయితే చేసిందో మీకైతే తెలిసిద్ది. సో ఎప్పుడు కూడా ఏ మీద మీ కంప్లీట్ ట్రస్ట్ని పెట్టుకోవద్దు, పైగా దాంతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వద్దు. మనం ఏ వల్ల వచ్చే డేంజర్స్ నుంచి తప్పించుకునే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ అయితే అవుతాయి అప్పుడు.